హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు కూడా మరో మంచి చేపల పులుసుతో మీ ముందుకు వచ్చానండి. ఈ చేప పేరు వచ్చేసి గుడ్డాకురాయి అండి. ఇది చాలా చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ అనేది ఇది చింతకాయ వేసుకుని పులుసు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఈ కర్రీని ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ముందుగా ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా ముక్కలకు కలిసేలాగా కలుపుకోండి. ఇలా ఉప్పు, కారం, పసుపు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ చేపలు అనేవి ఈ సీజన్లోనే దొరుకుతాయండి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో ఒక ఎల్లుల్లిపాయని రేకలుగా చేసుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా 2 స్పూన్లు ధనియాలను వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్రని వేసుకోండి. ఇది చేపల పులుసు కాబట్టి ఇంకా ఎక్కువ మసాలాలు అది ఏం వేయక్కర్లేదండి. ఇప్పుడు కొద్దిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. మొత్తం అన్నీ వేయట్లేదండి, కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టుకున్న తర్వాత ధనియాలు తొందరగా నలగవు కాబట్టి మెత్తగా నలిగిన తర్వాత మిగిలిన ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకుంటానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మట్టి దాకను పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ని వేసుకుని 2 రెమ్మల కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోండి. నేను ఈ చేపల పులుసు అనేది మరింత టేస్ట్గా ఉండడం కోసం మట్టి దాకలో చేస్తున్నానండి. ఇలా కొంచెం కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని వేయించుకోండి. మనం చేపల పులుసు మట్టి దాకలో కనుక చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు తగినంత సాల్ట్ను కూడా వేసుకుని ఉల్లిపాయ పేస్ట్లో వేగించుకున్నామంటే ఈ ఉల్లిపాయ అనేది తొందరగా వేగుతుందండి. ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత బెండకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. మధ్యలో ఘాటు పెట్టుకుంటే సరిపోతుందండి. మనం చేపల పులుసు ఏ చేపల పులుసులోనైనా సరే బెండకాయలు అనేవి బాగుంటాయి. ఇప్పుడు మగ్గిన తర్వాత తగినంత కారాన్ని కూడా వేస్తున్నానండి. చేపల పులుసు కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. మన గోదావరి చేప ఏ చేపలోనైనా బెండకాయలు వేసుకుంటే బాగుంటాయండి. అలాగే చెరువు చేప అయితే కనుక మామిడికాయ ముక్కలు వేసుకుంటే బాగుంటాయి. కొంతమంది పులస చేపల పులుసులోనే బెండకాయలు అనేవి వేసుకుంటారండి. కానీ ఏ చేపల పులుసులోనైనా బెండకాయలు వేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత చూడండి, మొదటి చూపిస్తున్నాను. బెండకాయలు మనకు మగ్గాయండి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసుకుని ఇందులో వేసుకోవాలండి. ఇవి చేపలు గుడ్డాకురాయి ముక్కలు కాబట్టి విడిపోతాయండి. ముందుగానే చేప ముక్కలు అనేవి వేస్తే ఇలా పులుసు పిండుకున్న తర్వాత పులుసు మరిగేటప్పుడు ముక్కలు అనేవి వేసుకుంటే మనకి విడిపోకుండా ఉంటాయండి. ఈ చేపల పులుసు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పులుసు పిండిన తర్వాత అది మరిగేటప్పుడే ముక్కలు అనేవి వేసుకోవాలండి. అలా అయితేనే మనకి విడిపోకుండా ముక్కలు అనేవి ఉంటాయి. మనం ముందుగానే ముక్కలను వేసేసుకుంటే కనుక మనకు ముక్కలు అనేవి విడిపోతాయండి. మనం తీసుకునేటప్పుడే మనకు ముక్క అనేది కూడా విడిపోతుంది. ఈ చేపల పులుసు అనేది చింతపండు పులుసు కంటే కూడా చింతకాయ పులుసు వేసుకొని ఈ పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలామంది చింతకాయ పులుసు కూడా ఇష్టపడతారండి. ఇదిగోండి, ముందుగా ఉప్పు, కారం వేసుకుని ఉంచుకున్నాను కదా, ఆ ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకుంటున్నానండి. వేసుకునేటప్పుడు కూడా ఒకేసారి కాకుండా ఒక్కొక్క ముక్క వేసుకున్నారంటే మనకి ముక్కలు అనేవి కూడా విడిపోకుండా ఉంటాయి. మనం పులుసు అనేది మరుగుతున్నప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి ముక్క అనేది విడిపోకుండా చాలా బాగుంటుందండి. మనకి బెండకాయలు కూడా చాలా చేపల కూర అయినా చికెన్ కూర అయినా కూడా మనకి మట్టి దాకలో అనేది చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. అలాగే మనకి హెల్దీ కూడా. ఇప్పుడు 5 పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకుని వేసుకున్నానండి. నేను ఇప్పుడు కూడా పచ్చిమిరపకాయలు అనేవి ఫస్ట్ వేయనండి, పేస్ట్ అయిపోతాయని. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని మనం పులుసు అనేది మరగబెట్టుకుంటే బాగుంటుందండి. పులుసు అనేది చూడండి, ముక్క తీసి చూపిస్తున్నాను. ముక్క అనేది విడిపోకుండా మనం ఎలా అయితే వేసుకున్నామో అలాగే ఉంది చూడండి. మట్టి దాకలో కాబట్టి ఇది కూర టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.